లక్ష్మణ గారు ఇప్పుడు మాట్లాడండి మీరు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలాగే పెద్దలకి ఫోర్సెట్ యాజమాన్యానికి విషయాలకు హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను నిన్నటి చూస్తూ ఉన్నాను, రాజేష్ మహాసేనకి టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా రాజేష్ మహాసేన అనే వ్యక్తి గతంలో ఏవైతే అంబేద్కర్ యొక్క భావజాలాలు ప్రకటించాలి, అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం వెళ్ళాలని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా చేసుకుని మాట్లాడటం జరిగింది. అలాగే క్రిస్టియానిటీని నేను రక్షించడానికి ఏవో కొన్ని కారణాలు చెప్పి వెళ్ళాడు. ఆయనకి తర్వాత బయటకు వచ్చాడు. ఆయన వ్యక్తిగత విషయం. నేను అనేదండి, రాజేష్ మహాసేన అనే వ్యక్తి కిందటిసారి చేసిన ఏదైతే ఆయన ఒక రాజకీయ పరిణాటిగా చేయలేదు. ఆయన జస్ట్ ఒక కామన్ మ్యాన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫాలోవర్ గా మాట్లాడాడు. ఆ మాట్లాడేటప్పుడు సాధారణంగా ఎవరనియండి ఏమంటారు, ఈ సమాజంలో ఒక దళితుడిగా మన సమానంగా హక్కులు పొందాలంటే, ఈ సమాజంలో మనం సమానంగా ఉండాలంటే ఇక్కడ కాపులు అవనియండి, రెడ్లు అవనియండి, కమ్ములు అవనియండి, అలాగే బ్రాహ్మణులు అవనియండి, ఎవరు అవనియండి, వాళ్ళు మనం తక్కువగా అన్టచబుల్ గా చూడటం కన్నా వాళ్ళ పిల్లలు మనము మన పిల్లలు వాళ్ళు చేసుకుంటే ఈ సమాజంలో తారతమ్యం తగ్గుతుంది, భేదాభిప్రాయాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. దాన్ని ఎవరైతే దాన్ని విమర్శించిన వాళ్ళు విమర్శిస్తారు, పొగడ్నాలు పొగుడతారు. ఒక్కొక్కరికి ఒక రకంగా పోతుందండి. అది ఎవరు తీసుకునే విధానం వాళ్ళు తీసుకుంటారు. అదే రాజేష్ మహాసేన అప్పుడు ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు తిట్టాడు, అలాగే నాయకులు అందరూ తిట్టాడు. ఎందుకంటే ఆయన్ని పర్సనల్ గా అటాక్ చేశారని ఆయన కోపం వల్ల తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అలాగని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఎంతో చేశాడు, ఎన్నో నియోజకవర్గం తిరిగాడు. ఆయన అధికారంలో తీసుకురావడానికి ఆయన చేయవలసినంత పాత్ర ఆయన పోషించాడు. వీళ్ళకి అప్పుడు తెలియలేదా రాజేష్ మహాసేన అన్న వ్యక్తి రౌడీ షీటర్, గోండా, వేస్ట్ పేలో అని వీళ్ళందరికీ తెలియదా? వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఈ కార్యకర్తలకు తెలియలేదా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజేష్ మహాసేన లాంటి వ్యక్తి ఆ పార్టీకి అసెట్ గా ఉంటాడు, నిలబడతాడు, ఇటువంటి వ్యక్తి కావాలి. ఆయన చిన్న స్థాయి నుంచి ఒక సామాన్య వ్యక్తి నుంచి ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా ఎదిగాడు. దాన్ని చూసి వారవతరంతో ఎవరైతే ఓర్చుకోలేకపోతున్నారో ఈ రోజున 1000 కోట్లు 100 కోట్లు ఉంటే కానీ టికెట్ రాని పరిస్థితి అండి. వాసుదేవన్ గారు ఒక సాధారణమైన వ్యక్తి, ఒక యూట్యూబర్ గా మొదలైన వ్యక్తి ఈ రోజున ఒక 40 సంవత్సరాల అనుభవం గల ఒక పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ లిస్ట్ అనేది తెచ్చుకున్నాడంటే అదే మీరు ఉమ్మడి పొత్తులో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులు, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఆయన మీద ఈరోజు సీటు ఎందుకు ఇచ్చారని అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అందరూ కూడా ఏమైనా దైవాల సంభూతుల వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నానిగారు ఆయన మాట్లాడియండి. నాని గారు, శ్రీకాంత్ గారు, నాని గారు ఆయన మాట్లాడియండి. మాట్లాడిన తర్వాత మాట్లాడండి, మనకి టైం ఉంది. రాష్ట్ర రాజకీయాలు అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే దళితుల మీద రౌడీ సీట్లు రైట్ లక్ష్మణ్